ఎహెజ్కేలుకు రాసిన గ్రంథం అందరికీ తెలిసిన సుపరిచితమైన వాక్య భాగమే. ఐ వాంట్ టు బ్రింగ్ నోటీస్ ఆఫ్ దిస్ వన్స్ అగైన్. మరొకసారి ఆ విషయాన్ని మీకు విజ్ఞప్తికి చేయాలని. మూలవాక్యాన్ని ఎవరైనా చెప్తారా? 85వ కీర్తన 85:6. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు. సో దేవుని ప్రజలు దేవుని యందు సంతోషించుదురుగాక. హల్లెలూయా. మరి వాళ్ళు సంతోషించాలంటే ఎలా ఉండాలలో? బ్రతికి ఉండాలి. ఏమై ఉండాలి? బ్రతికి ఉండాలి. కాబట్టి కీర్తనకారుడు పలికిన అద్భుతమైన మాట ఏంటంటే, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్ములను బ్రతికింపవా. ఆమేన్. హల్లెలూయా. ఇట్ వాస్ ఏ వండర్ఫుల్, అద్భుతమైన సంగతి. ఇది అద్భుతమైన సంగతి. ఈ రోజున మనం బాహ్యంగా బ్రతికి ఉన్నవారంగా మనం ఉంటాం, కానీ చాలా విషయాలలో మనం ఎండిపోయిన స్థితిలో ఉంటాం. ఆశ నిరాశతో నిండిపోయిన స్థితుల్లో మనం ఉంటాం. చూడండి, మనలో అటువంటి జీవం లేకపోతే, మనలో అటువంటి ధైర్యం లేకపోతే, మనలో అటువంటి ఆశ నిరీక్షణ లేకపోతే, మనం కొన్నిసార్లు లైక్ డెడ్ బాడీస్ ఓన్లీ. ఏంటండి మీ భవిష్యత్ ప్రణాళిక అని అంటే, పైకి బాగానే ఉంటారు, ఈవిడికి ఏం భవిష్యత్ ప్రణాళిక ఏం ఉండదు. ఏమో తెలీదండి. అంటే ఏ విధమైన ఆశ, ఏ విధమైన కోరిక, లేకపోతే ఏ విధమైన గమ్యం లేకపోవడం కూడా ఒక మరణ సంబంధమైన డెడ్ పొజిషన్ అన్నమాట. అంటే డెడ్ అంటే దాని అర్థం ఏంటంటే, మరణ సంబంధమైన పరిస్థితి ఏంటంటే చలనం లేకపోవటం, దేనికి స్పందించకపోవటం, ఏమీ మాట్లాడకపోవటం, చలనం లేకపోవడం, స్పందన లేకపోవడం, ఒక మూడిగా ఉండిపోవటం. దానికి ఏమి చిగురులు రావు, అందులోంచి జీవం ఏమీ ఉండదు. ఇప్పుడు ఒక మోడుని చూశారనుకోండి, మోడు అలా ఉంటుంది అంతే, కానీ దానికి ఏమి లేదు, జీవం లేదు. ఒక మోడుగా ఎందుకు పనికిరానట్లుగా ఉందన్నమాట అది. సో ఆ మోడుని బ్రతికించమని అడగాలి మన ప్రభుని. హల్లెలూయా. ఈరోజు కొన్నిసార్లు మన ఆధ్యాత్మిక పరిస్థితులు కానీ, మన కుటుంబ పరిస్థితులు కానీ, మన ఆర్థిక పరిస్థితులు కానీ ఎలా ఉంటాయంటే ఒక మోడు వలె ఉంటాయి, ఎండిపోయినట్లుగా ఉంటాయి, ఎడారిలో ఉన్నట్లుగా ఉంటాయి. సో మోడును చిగిరింపచేసే దేవుడు మన దేవుడు. ఇప్పుడు ఆ మోడు ఏం చెప్తుందో తెలుసా? నేను నీ యందు సంతోషించినట్లు ప్లీజ్ ప్లీజ్ మరలా నన్ను బ్రతికించవా, ఆ రక్షణ ఆనందం మళ్ళీ నాలో పుట్టించవా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఒకరోజు ఎహెజ్కేలు భక్తుడిని ఒక లోయలోకి తీసుకెళ్ళాడట. ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మనందరికీ తెలిసిన సుపరిచితమైన వాక్య భాగమే. ఎహెజ్కేలు గ్రంథం 11వ వచనాన్ని మనం చదువుదామా? అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఎవరిని సూచిస్తున్నాయి తెలుసా? ఇశ్రాయేలులందరినీ సూచిస్తున్నాయి. దిస్ బోన్స్ రిప్రజెంట్స్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ ఎముకలు ఏ ఎముకలవి? ఎండిపోయిన ఎముకలు, జీవము లేని ఎముకలు, ఆశ నిరీక్షణ లేని ఎముకలు ఎవరిని సూచిస్తున్నాయంటే ఇశ్రాయేలు ప్రజలను సూచించున్నవి. నరపుత్రుడా, ఎహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు ప్రభు. నరపుత్రుడా, 11వ వచనం, నరపుత్రుడా. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా,
ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నవి. వారు అనుకుంటున్నారట, వారి పరిస్థితులు, వారు ఉన్న పరిస్థితులు, లేదా వారు బంధించబడిన విధానము, వారు ధ్వంసమైపోయిన విధానము, వారు పరాభవ స్థితిలో ఉన్న విధానము ఎలా ఉందో తెలుసా? వారు మన ఎముకలు ఎండిపోయెను. ఆమేన్, హల్లెలూయా. మన ఎముకలు ఏమైపోయాయి? వాళ్ళు అలాగే ఉన్నారు. దే ఆర్ లివింగ్, వారు బ్రతికే ఉన్నారు. కానీ వారి పరిస్థితులు ఎలాగైపోయాట? ఎండిపోయిన ఎముకలాగా అయిపోయాయి. హల్లెలూయా. వారి దేశంలో లేరు, పరాయి దేశంలో ఉన్నారు. వారి పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవు. వారు తిరిగి జీవిస్తామన్నాం, తిరిగి దేవునిలో కలుస్తాం, ఆయన రాజ్యంలో ఉంటాం, ఆయన వాగ్దానాన్ని అనుభవిస్తామన్న కూడా ఆశ కూడా లేదు వాళ్ళకి. ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చి మోషే చెప్తున్నాడట. ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చి మోషే చెప్తున్నాడు, అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని యెహోవా మీతో వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఈ ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని విడిపించి గొప్ప దేశానికి దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే వాళ్ళు అప్పుడున్న ఆ ధ్యాస కఠిన పరిస్థితులను బట్టి, సులువైన భాషలో ఏమంటో తెలుసా? వారు ఆశ లేని వారై, వాళ్ళకి ఆశ లేదు. ఇంకా మేము ఎక్కడి నుంచి విడుదల పొందుకుంటాం, వాగ్దాన దేశానికి వెళ్తాం అనే ఆశ లేదట. అక్కడ ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి హృదయ కాఠిన్యము, వారి హృదయాలు కఠినమైపోయాయి. ఇంకా మా బతికింతే, మా జీవితం ఇంతే, మా బానిసత్వం ఇంతే, దిస్ ఈజ్ వాట్ అవర్ లైఫ్ ఇట్ ఈస్, మా జీవితం ఇంతే అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. మోషే వచ్చి చెప్పినా కూడా నమ్మలేకపోతున్నారు, విశ్వసించలేకపోతున్నారు, దాన్ని గ్రహించలేకపోతున్నారు. బికాస్ ఆ పరిస్థితులన్నీ అలా ఉన్నాయి మరి. ఆమేన్, హల్లెలూయా. అంతగా వాళ్ళు దిగజారిపోవడం అంటే ఆ పరిస్థితులు అలా చేసే వాళ్ళని. దేవుడు జీవం కలిగిన వాడు, మరలా బ్రతికించగలిగిన వాడు, ఏదైనా చేయగలిగిన వాడు. మీరు ఎవరితోనే ఏమీ అనకండి, ఇంక లేదండి ఇంకెవడు చనిపోద్దండి, ఎవరు చెప్పారు? లేదండి చాలా కష్టం అండి, ఎవరు చెప్పారు? మన దేవుడు జీవం కలిగిన వాడు, ఎండిపోయింది కూడా బతికించగలిగిన వాడు. వారి స్థితులు, వారి పరిస్థితులు, వారి భవిష్యత్తు ఎలా అయిపోయిందో తెలుసా? వారు 11వ వచనంలో చదువుతాం. అప్పుడు ఆయన నాతో ఇట్లను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరినీ సూచిస్తున్నాయి. ఈ ఎముకలు ఏం సూచిస్తున్నాయి? ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తున్నాయి, వారి పరిస్థితులను సూచిస్తున్నాయి. సో వారు, మన ఎముకలు ఏమైపోయాయి? మన ఎముకలు ఎండిపోయాయి అంటే వాళ్ళు ఎండిపోలేదు, వాళ్ళ పరిస్థితులు ఎండిపోయాయి. ఆమేన్. వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎండిపోయింది. అందుకనే తర్వాత వచనంలో అంటాడు, మన ఆశ విఫలమాయను. మన ఆశ అంటే మనుషులకి ఆశ ఉంటుందా ఉండదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానవుడికి ఆశ ఉండదా? వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? మన ఆశ విఫలమాయను. మా ఆశ ఏమైపోయిందంట? విఫలమైపోయింది. అంటే మనకి ఇంక ఆశ లేదు, మనకి ఇంక భవిష్యత్తు లేదు. వీఆర్ డెడ్ ఇన్ స్పిరిట్. ఆత్మలో మరణించాం, దేవుని లేక మరణించిన వారంగా అయిపోయాం. అలా అయిపోయిందంట. మా ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమని అనుకొనుచున్నారు. హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ఎముకల వలె ఎండిపోయాం, మన ఆశ విఫలమాయను, మనం నాశనం అయిపోయామని అనుకొనుచున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారట వాళ్ళందరూ. ఎలాంటి పరిస్థితులు ఉన్నారు? ఎండిపోయిన స్థితిలో
ఆశ విఫలమైపోయిన స్థితిలో, నాశనం అయిపోయిన స్థితిలో, వాళ్ళేమి నాశనం అవ్వలేదు, ఇంకా బతికే ఉన్నారు. బట్ వాళ్ళ పరిస్థితులు, వాళ్ళున్న స్థితిగతులు, వారి ఆశలు, వారి కోరికలు ఆమేన్ ఎలా ఉన్నాయంటే, విఫలం అంటే ఏంటి? ఇంక ఓడిపోవడమే కదా. నాశనం అంటే ఏంటి? అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ కదా. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారట. ఆమేన్. అలాంటి పరిస్థితులు లోయలో ఉన్నారట. అప్పుడు యేసుకెళ్తే దేవుడు చెప్పాడట, నువ్వు ఒకసారి లోయలో ఇలా ఆ లోయ అప్పుడు వీళ్ళందరినీ ఒక లోయలో ఉన్నట్టుగా దేవుడు చిత్రీకరించాడనమాట. మొదటి వచనం చదవండి, 37వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మొదటి నుంచి, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మ వశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు, లేదా ఒక పరలోక సంబంధమైన అనుభవాన్ని యెహెజ్కేలు ద్వారా దేవుడు కలిగిస్తున్నాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు అంటే తెలుసా? దేర్ వర్ ద గ్రూప్ ఆఫ్ ఎముకలు ఉన్నాయట. ఆ ఎముకలన్నీ ఎవరో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు. హల్లెలూయా. వాళ్ళు ఎలా ఉన్నారు? ఎండిపోయి ఉన్నారు, ఆశ విఫలమై ఉన్నారు, నాశనమైన పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి లోయలోనికి ఒక దైవజనుని దేవుడు తీసుకెళ్ళాడు, ఒక ప్రవక్తను దేవుడు తీసుకెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ కలిగించడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి, వాక్యాన్ని ప్రకటించడానికి, ఆత్మచేత నింపబడడానికి దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ ప్రాఫెట్. ఎప్పుడు కూడా ప్రవక్త సిద్ధంగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎండిపోయిన ఎముకలను బ్రతికిస్తాడు. ఆశ విఫలమైపోవడం అంటే ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలతో, సమాధిలో ఉన్నవాడిని బయట తీసుకొస్తాను. ఏం తీసుకొస్తాను? ఎక్కడిని తీసుకొస్తాను? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నాశనం అయిపోయాము, ఇంక మేము సమాధుల్లో ఉన్నాం అంటాడు. ఐ విల్ ఓపెన్ ద సమాధి, నేను సమాధి తెరుస్తానంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. సో ఆ విషయం నేను చివరికి వచ్చేటప్పుడు చెప్తానులేండి. ఇప్పుడు లోయలోకి తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? అప్పుడు అన్నీ ఏమున్నాయి అక్కడ? మనుషులందరూ ఎండిపోయిన ఎముకలంటే మన మనుషులే, ఇశ్రాయేలు ప్రజలే. ఒక ఆయనతో మాట్లాడుతున్నాడు, సార్ మా ఆశ విఫలం అయిపోయిందండి, మేము ఎండిపోయిన ఎముకల్లో ఉన్నామండి, మాకు ఇంకా హోప్ లేదండి, మేము చాలా దుర్లభమైన బంధింపబడిన స్థితిలో ఉన్నామండి, మా సంబంధాలు చనిపోయాయి, మా వాగ్దానాలు చనిపోయాయి, చాలా దారుణమైన పుట్టుకలో మేము ఉన్నాం, చాలా అన్ని పరిస్థితులు అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ డెడ్, అన్నీ చనిపోయినట్లుగానే ఉన్నాయి, అంటే ఏమి లేనట్టుగానే ఉన్నాయి. మేబీ వాళ్ళకు ఒక ఆశ ఉంది, ఈ ఎముకలన్నీకి ఒక ఆశ ఉంది. ఏంటో తెలుసా? నీ అందు మేము సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించవా. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ ప్రార్థన నిన్ను మళ్ళీ నూతన పరుచునుగాక. దేవుడు ఎప్పుడు కూడా జీవాన్ని కోరుకునేవాడు. ఈ ఆల్వేస్ లైఫ్, ఈ వాంటెడ్ లైఫ్. ఆయన యేసుప్రభువు ఎందుకు వచ్చారు అసలు? మరణములో కొట్టుమిట్ట వాడుతున్న వారిని, చీకట్లో కొట్టుమిట్టాడుతున్న వారిని జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఎముకల మధ్యలోకి యెహెజ్కేలుని పంపించాడట. ఎముకలు నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడను, అవి కేవలము ఎండిపోయాను. చాలా ఎముకలు కనపడ్డాయట. ఈ ఎముకలు లోయలోకి తీసుకెళ్ళాడట, అందులోంచి నడవమని చెప్పాడట. ఈ దైవజనుడు అటు ఇటు నడుస్తున్నాడట. ఎక్కడ? అవి ఎలా ఉన్నాయట? ఇప్పుడు లోయలో ఉన్నాడు. ఇప్పుడు లోయలో అంటే ప్రజల మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో సంచరిస్తున్నాడు.
ఈజ్ వాకింగ్ అరౌండ్ అండ్ లుకింగ్ అరౌండ్. అవన్నీ నడుస్తూ అవన్నీ చూస్తున్నాడు. ఎవరిని ముట్టుకున్నా ఎండిపోయాడు, ఎండిపోయినట్టే మాట్లాడుతున్నాడు. ఎవరిని ముట్టుకున్నా మాకు ఆశ లేదని అంటున్నాడు. ఎవడు ముట్టుకున్నా మేము నాశనం అయిపోయామని అన్నాడు. ఎవడు ముట్టుకున్నా మాకు ఇంకా రాదండి, ఇంకా అవకాశం లేదండి అంటాడు. ఎవరిని ముట్టుకున్నా డిసప్పాయింట్మెంటే. 3వ వచనం, ఆయన అప్పుడు ప్రభు నరపుత్రుడు అంటే ఇక్కడ ప్రవక్త అని ఎజ్కేల్ అనమాట. ఆయన నరపుత్రుడా అని పిలుస్తున్నాడు అనమాట. ఓకే, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు ఏంటండి? అందరూ చూసారా అండ్ అందరూ బైబిల్ చూసారా? నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా? ఆమేన్. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఎముకలు ఎవరో నేను అనుకోవచ్చు కదా ఒకసారి. అత్తమాట వాళ్ళ మీద గెంటేయడం ఎందుకు? మనం ఎప్పుడు వాళ్ళ మీద ఆదాం మీద గంటేయడం, ఇద్దరు గెంటేసుకోవడం ఒకరి మీదకి ఒకరికి. నేను తిన్నానంటే ఇంకా ఆవిడ ఇచ్చిందే తిన్నాను అంతే అండి. గెంటేయడమే పక్కడి మీదకి. యేసు రక్తం చేయి. హల్లెలూయా. ఎముకలంటే ఒకసారి నేను ఒక ఎముకని, ఎండిపోయిన స్థితిలో ఉన్నాను. సిచ్యువేషన్ ఈజ్ డ్రై, ఎవ్రీథింగ్ ఈజ్ డ్రై. ఎండిన ఎడారిలో ఉన్నట్లుగా ఉన్నాను. దేవుడు నీటి ఓబలను ఉపయోగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని 35వ అధ్యాయం చదవమని చెప్పాను మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా? ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళు ఏమంటున్నారు 11వ వచనంలో? మేము ఎండిపోయినా, మన ఎముకలు ఎండిపోయానో, మన ఆశ విఫలమాయనో, మనం నాశనం అయిపోయినట్లుగా మనం ఉన్నామో అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రభు అంటున్నాడు, వీళ్ళు మళ్ళీ బతుకుతారంటవా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా? ఆమేన్. దేవుడు ఎండిపోయిన వాళ్ళని బ్రతికింతాడా? ఆమేన్. ఎండిపోయిన నీ పరిస్థితులు మళ్ళీ పునరుద్ధరింతాడా దేవుడు? నీ యందు ఒకటే చెప్పండి, ప్రభువా నేను నీ యందు సంతోషించాలి, నేను నీ సన్నిధిలో ఉండాలి, నేను నీ రాజ్యంలో ఉండాలి. అలా ఉండినట్లు నన్ను బతికించు. ఆమేన్. ప్రభా నా కూతురు పెళ్లి చూడాలి, మా మనవడు పెళ్లి చూడాలి, మా ముత్తాత పెళ్లి చూడాలి, ఈ స్టోరీలు కాదు. అందుకే దేవుడు బతికించమంటాం. హల్లెలూయా. నీ యందు ఉండాలి, నీతో ఉండాలి, నీలో సంతోషించాలి, నీ పరిచర్యలో ఉండాలి, నీ కోసం వాడబడాలి, నీ పని చేయాలి, నీ రాజ్యాన్ని కట్టాలి, నీ కొరకు ప్రయాసపడాలి. 2 ఇటుకలు మోయాలి, 4 సిమెంట్ బస్తాలు మోయాలి, ఏదోటి కట్టాలి, ఏదో నిర్మించాలి, 2కి సువార్త చెప్పాలి, 4గురికి ప్రార్థన చేయాలి. నీ యందు ఉండాలి, నీ పరిచర్యలో ఉండాలి. నన్ను బ్రతికించవా? ఆమేన్. నన్ను వాడుకోవా? చెప్పండి. ఎముకలు అడుగుతుంట, నరపుత్రుడా ఈ ఎముకలు బ్రతకగలవా? ఆడికేం తెలుసు, నాకేం తెలుసు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకి అన్నీ తెలుసు. ఆయన ఏం చెప్తాడు? అసలే లోయలో తీసుకెళ్ళాడు. పోనీ ఒక ఎముకో 2 ఎముకలు ఉంటే ఆడికి ఏదో హోప్ ఉంటుంది. ఎన్ని ఉన్నాయట? ఎన్ని ఎముకలు ఉన్నాయండి? ఎన్నో ఉన్నాయండి? అనేకములు. ఆమేన్, హల్లెలూయా. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడను, అవి కేవలము ఎండిపోయాను. అనేకమైన ఎముకలు ఉన్నాయి. ఈ ఎముకలన్నీ ఎక్కడ బ్రతుకుతాయి? దేవుడు బ్రతికించునుగాక, నీ ఆశను బ్రతికించునుగాక. ఆమేన్. నీ కోరికను బ్రతికించునుగాక. నీ ఆర్థిక పరిస్థితులు వాటెవర్ ఇట్ మేబీ, ఏ పరిస్థితులు ఎండిపోయినా దేవుడు మళ్ళీ బ్రతికిస్తాడండి. మీకు ఆశ ఉంటే, దేవుడు వాగ్దానం మీద మీకు నమ్మకం ఉంటే. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా చేయగలిగిన దేవుడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అవి కేవలం ఎండిపోయాను. ఆయన నరపుత్రుడు 3వ వచనంలో ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా, అందుకు ప్రభా యెహోవా అది నీకే
తెలియనని నేను అంటిని. 4వ వచనం. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. చర్మము కప్పి మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనకి ఏమని చెప్పాడు తెలుసా? ఏమని చెప్పాడండి? ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. ఎండిపోయిన ఎముకలతో ఇప్పుడు ఏమని చెప్పాడు తెలుసా? 4వ వచనంలో ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో వాక్యాన్ని మాట్లాడు. ఆమేన్, హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలకు మొట్టమొదటిగా కావాల్సింది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం. ఆమేన్, హల్లెలూయా. ఏం కావాలి వాళ్ళకి? దేవుని యొక్క వాక్యం. ఈ ఎముకలతో ప్రవచించుము. ఆమేన్, హల్లెలూయా. వాక్యాన్ని ప్రకటించుము. వారి విశ్వాసాన్ని ఉత్పత్తి చేయము. వాక్యము ద్వారా వారిలో మార్పు కలిగించుము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎండిపోయిన ఎముకలకు మొట్టమొదటిగా కావాల్సింది ఏంటో తెలుసా? ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యము. ప్రొక్లైమ్ ద గాస్పల్, వాక్యాన్ని ప్రకటించు, ప్రవచనాన్ని చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్, మోడ్ ఒకటి ఉందనుకోండి, దాని దగ్గరికి వెళ్ళి చిగురించు 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 అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. ఈయన ఏమంటాడు? నరపుత్రుడా, ప్రవచించి చెప్పు, ఇలా చెప్పు అంటే, ఏంటి ప్రభు ఒకటా రెండా? ఈ లోయలో పడేశానని ఎముకల మధ్యలో ఎముకల దగ్గరికి వెళ్ళి ప్రవచించమంటే ఏంటి? బతుకున్నవాడి దగ్గరికి వెళ్ళి ప్రవచించమంటే ఆడు ఏంటాడో? ఎండిపోయినాడు దగ్గరికి వెళ్ళి ఏం ప్రవచించను? ఇప్పుడు అంతే కదా మొత్తం. ఇప్పుడు కొంచెం కొద్ది గొప్ప హోప్ ఉన్నవాడు, కొద్ది గొప్ప జీవం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఆడికి ఏదో చెప్తాడు, ఎండడానికి ఏదో అవకాశం ఉంటుంది. మరి బొత్తిగా ఆశయ విఫలమైపోయింది, నాశనం అయిపోయిన స్థితిలో ఉన్నాడు. కేవలం ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రవచించమంటున్నాడు. నిజంగా హెచ్కేల్ చాలా గొప్పడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పాడు, నేను వెళ్ళి ప్రకటించేస్తాను అంతే. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్పాడు ప్రవచించమని. మై డ్యూటీ ఈజ్ టు ప్రొక్లైమ్. నా పని చెప్పడమే, నేను చెప్పేస్తాను. ఆమేన్. జీవం పొందుకుంటాయా లేదా, జీవిస్తాయా లేదా, బ్రతుకుతాయా లేదా, ఆశ నెరవేరుతుంది లేదా, నిరీక్షణతో నింపబడతారు లేదా, ఇవన్నీ నాకు అనవసరం. మై డ్యూటీ ఈజ్ టు ప్రొక్లైమ్. నేను ప్రకటించడమే, ప్రవచించడమే నా పని. నేను ప్రవచించేస్తాను. ఆమేన్. బ్రతుకుతానా లేదో తెలియదు, బ్రతికించవా అని ప్రార్థన చేస్తాను. ఆమేన్. వస్తుందో రాదో తెలీదు, ఇవ్వండి ప్రభువా అని అడుగుతాను. ఆమేన్, హల్లెలూయా. జరుగుతుందో లేదో తెలీదు, జరిగించు ప్రభువా అని అడుగుతాను. నేను ప్రకటించేస్తాను. ఆమేన్. ముందు మీరు ప్రకటించేయండి. ఆమేన్. ధైర్యం ఉండాలి ప్రకటించడానికి. ఎండిపోయిన ఎముకలకు ప్రవచించమంటే ఎవడు ప్రవచిస్తాడా? అంటే మొత్తం ఎగిపోతుంది. కొంచెం కొద్దిగా నేల ఏదో ఎక్కడో ఏదో హోప్ ఉండాలి. పావల హోప్ కూడా లేదు అక్కడ. అలాంటి దగ్గరికి వెళ్ళి ప్రవచించు అంటాడు. ఏంటి ప్రభు, ఏం ప్రవచించను? అసలు ఏం ప్రవచించడానికి ఉంది అసలు ఎక్కడ? కానీ ఏం చేశాడు తెలుసా? వాక్యాన్ని ప్రకటించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి దాకా చదివారు మీరు? 6వ వచనమా? 7వ వచనం చదవండి. ఆయన నాకు ఇచ్చిన అకార్డింగ్ టు ద ఆజ్ఞ, దేవుడు నాకు ఒక కమాండ్ ఇచ్చాడు. ఏం కమాండ్ ఇచ్చాడు? ప్రవచించుము. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు? ప్రవచింపుము. అంటే వాక్యం మొదలు పెట్టానడు. అది ప్రొక్లైమ్. ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్ సంథింగ్. ఆ ఎముకలతో మాట్లాడు.
ఆ ఎముకలతో చెప్పు. ఇదిగో ప్రవచించమని చెప్తున్నాను కదా, చెప్పే ఎముకలతో. ఎముకలతో ఏం చెప్తాను ప్రభా? ఇప్పుడు అన్ని ఎముకలు ఉన్నాయనుకోండి, ఇక్కడ ఏం చెప్తాం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ భక్తుడి యొక్క ఆశ ఏంటో తెలుసా? దేవుడు ఆజ్ఞాపించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు, నువ్వు ప్రవచించి దేవుని బిడ్డ. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ప్రవచించంతే కదలిక వస్తుంది. ఆమేన్. శబ్దం వస్తుంది, కదలిక వస్తుంది, ఎముకలు ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయి. ఆమేన్, హల్లెలూయా. 7వ వచనం, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా మొట్టమొదటిగా ఏమొచ్చింది తెలుసా? గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. దేవుని వాక్యము ఏం పుట్టిస్తుందో తెలుసా? శబ్దము పుట్టిస్తుంది. ఆమేన్. ఇప్పుడు మొట్టమొదటిగా ఏమొచ్చింది చెప్పండి? ప్రవచించగానే ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది చెప్పండి? శబ్దం. ఏంటి? ఇప్పుడు వాళ్ళు శబ్దం, ఇప్పుడు పుట్టిన అని ఏడుతాడు, అంతే కదా. ఇప్పుడు శబ్దం వచ్చిందంటే దాని అర్థం ఏంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ప్రవచించగానే ఆజ్ఞాపించిన ప్రకారము, దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా, ఇంకా ప్రవచిస్తూనే ఉన్నాడటండి. ఇంకా ప్రవచించుచు ఉండగానే గడగడమను ఒక ధ్వని పుట్టెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, అప్పుడు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. ఆమేన్, హల్లెలూయా. కదలిక వచ్చింది, శబ్దం వచ్చింది, కదలిక వచ్చింది. ఎముకలు ఒకదానికి ఒకటి ఏం చేసుకుంటున్నాయి? మీటింగ్ టుగెదర్. ఆమేన్, హల్లెలూయా. ఆశ విఫలమైపోయిందన్న దగ్గర దేవుడు సౌండ్ పుట్టిస్తాడు, కదలిక పుట్టిస్తాడు, ఎముకలను సమకూరుస్తాడు. ఇప్పుడు ఎముకలు ఎక్కడికక్కడ ఏమైపోయి ఉన్నాయంట? అనేకులు చెదిరిపోయి ఉన్నాయంట, అటు ఇటు పడిపోయి ఉన్నాయి ఎముకలు. ఎవడి దారి అటు దారిలో ఉన్నాడు, ఎవడు బతుకాడులో ఉన్నాడు, ఎవడి దారి అసలు యూనిట్, ఒక ఐక్యత లేదు, ఒక సమాధానం లేదు, ఒక యూనిట్ ఏమీ లేదు. దేవుని వాక్యం ప్రకటించబడుతుండగా, దేవుని వాక్యము ప్రవచింపబడుతుండగా, ఆమేన్, హల్లెలూయా, శబ్దము పుట్టెను, ధ్వని పుట్టెను, కదలిక పుట్టెను, ఎముకలు ఒకదానికి ఒకటి చేరుకుంటున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకు వచ్చెను, వాటి మీద చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమో లేకపోయెను. హల్లెలూయా. ఇప్పుడు శరీర ఆకృతి వచ్చేసిందట. ఏమొచ్చేసిందండి? ఏమొచ్చేసాయంట? 7వ వచనంలో మీరేం చదివారు? నరములు చూచుచుండగా నరములు మాంసము వాటి మీదకి వచ్చాను, వాటిపైన చర్మము కప్పాను, అయితే వాటిలో ఏమీ లేదు, జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, జీవం లేని శరీరం ఎలా ఉంటుంది? ఏమండి? ఇప్పుడు దేవుని వాక్యం ఒకటే ఉంటే సరిపోదు, దేవుని ఆత్మ కూడా పనిచేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున సంఘాల్లో లేకపోతే వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాల్లో అన్ని శరీరాలే ఉన్నాయి, అందులో ఆత్మే లేదు, జీవం లేదు. జీవం లేని వస్తువు ఎలాంటిదో అంతే కదా. పనిచేయని వస్తువు ఉందనుకో, దానివల్ల ఏంటి ఉపయోగం? మీ దగ్గర టేప్ రికార్డ్ ఉందండి, మీకు పాటలు వినాలని ఉంది, కానీ అది పని చేయట్లేదు, దాని వాట్ ఈస్ ద యూస్? దాంట్లో ఏమీ లేదు తెలుసా? జీవం లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో చాలా కార్యక్రమాలు ఉంటాయి, నీ జీవితంలో చాలా కార్యక్రమాలు ఉంటాయి, నీ జీవితంలో చాలా ఉంటాయి, కానీ అందులో జీవం ఉందో లేదో చూసుకోవాలి నువ్వు. నీకు చాలా ఉంటాయి, నీకు సేవా కార్యక్రమాలు ఉంటాయి, చాలా నిర్మాణాలు ఉంటాయి, చాలా సంగీతాలు ఉంటాయి, చాలా కార్యక్రమాలు ఉంటాయి, చాలా యాక్టివిటీస్ ఉంటాయి, కానీ ఈజ్ దేర్ లైఫ్ ఇన్ ఇట్? అందులో జీవం ఉందా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
నువ్వు చేసే పనిలో జీవం ఉండును గాక. నువ్వు ప్రతి విషయంలో అందులో జీవం ఉందో లేదో చూడాలి. నువ్వు ఆరాధించే ఆరాధనలో జీవం ఉండాలి. నీ పలికే మాటలో జీవం ఉండాలి. మనలో కూడా జీవం ఉండాలి. హల్లెలూయా. సంసోను కోసం మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు మనిషి ఉన్నాడు, కానీ ఆయనలో ఏం లేదట, అసలైన బలం పోయింది. ఏ బలం పోయింది? శత్రువులను ఓడించగలిగిన బలం కలిగినవాడు మనోడు. ఎలాంటి పనైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. కానీ ఒక రోజున ఎలా అయిపోయాడు తెలుసా? జీవం లేని వాళ్ళగా అయిపోయాడు. జీవం లేని వాళ్ళగా అయిపోయాడు. ఉన్నాడు, మనిషి అయితే ఉన్నాడు. అప్పుడు ప్రభుని అడుగుతున్నాడు, ఒక్కసారి నీ ఆత్మను కురిపించు ప్రభా, గివ్ మీ వన్ మోర్ టైం, వన్ మోర్ ఆపర్చునిటీ. మరలా నన్ను ఒక్కసారి బ్రతికించు, మరలా ఒక్కసారి నీ ఆత్మాభిషేకంతో నింపు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎముకలన్నిటికీ శరీరం వచ్చింది, కానీ ఇప్పుడు ఎముకల స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఎముకల స్థితిలోంచి శరీర స్థితిలోకి వచ్చారు. ఇప్పుడు శరీర స్థితిలోంచి ఏ స్థితిలో రావాలి? జీవస్థితిలోకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. జీవించే వారముగా ఉండాలి. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు వారు బ్రతికి ఉండాలి. మనుషులుంటే సరిపోదు, శరీరాలుంటే సరిపోదు, వాటిలో జీవం ఉండాలి. హల్లెలూయా. ఈరోజు సంఘాలు జీవాలు లేని సంఘాలు. మన కార్యక్రమాలు జీవం లేని కార్యక్రమాలు, ఆచారబద్ధమైన కార్యక్రమాలు, పశ్చాత్తాపం లేని కార్యక్రమాలు. మన ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండదు, మన మాటలో వాక్యంలో విశ్వాసం ఉండదు, ఏమీ ఉండదు. కానీ కార్యక్రమాలు అయితే బోల్డని ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కార్యక్రమాలు కావాల్సింది ఏం కావాలో తెలుసా? జీవంతో కూడిన కార్యక్రమం కావాలి. హల్లెలూయా. మా ఇంటి దగ్గర బోల్డని పళ్ళు ఉన్నాయండి. తినడానికి పనికొస్తాయమ్మా? ఉన్నాయిలే, చాలా పళ్ళు ఉన్నాయి. తినడానికి పనికొస్తాయా? కెన్ ఎవ్రీబడి కెన్ ఈట్ ఇట్? లేదండి, ఎవరికి పనికి రావండి. మరి ఎందుకమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందులో రుచి లేదు, అందులో జీవం లేదు, ఎవరో తినగలిగినంత మాధుర్యం లేదు. దట్ ఇస్ వాట్ ఇస్ ద యూస్. మరి దేనికి ఉపయోగం? ఈ రోజున మనం ఎలా ఉండాలి తెలుసా? మాధుర్యాల వలె ఉండాలి, జీవం కలిగిన వారమై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఫలించే వారంగా ఉండాలి. ఈ లోయల ఫస్ట్ మన స్థితి ఎలా ఉంది తెలుసా? ఎండిపోయిన స్థితి. హల్లెలూయా. ఇప్పుడు దానికి ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది చెప్పండి? శరీరం వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. మనోళ్ళు మన దగ్గర ఉన్న సమస్య ఏంటో తెలుసా? మనం ఈ పాయింట్ దగ్గరే ఆగిపోతాం. మనం ఉంటాం అంతే, మన స్వలాభం కోసమే ఉంటాం, మన సొంత ఎజెండా కోసమే మనం ఉంటాం, మన సొంత కార్యక్రమాల కోసమే మనం ఉంటాం. ఈ లోయను బ్రతికించింది ఎందుకో తెలుసా? ఆమేన్, హల్లెలూయా. ఈ లోయల ఎముకలను బ్రతికించింది ఎందుకో తెలుసా? నీ యందు సంతోషించినట్లు, నీ వాగ్దానము పొందుకున్నట్లు, నీ రాజ్యంలో వారసులగునట్లు. ఆమేన్, హల్లెలూయా. మరి ఎందుకు ఎముకలు బ్రతికించావు? వాళ్ళ సొంత కార్యక్రమాలు చేసుకోవడానికి కాదు. ఎందుకో తెలుసా? నీ యందు సంతోషించినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ఆజ్ఞ ఏం చేశాడు తెలుసా? మొదటి ఆజ్ఞ తెలుసా? ప్రవచించుము. ఏం చేయమన్నాడండి? ప్రవచించుము. రెండవది 9వ వచనమా? అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము. ప్రభువు యెహోవా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆమేన్. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి తెలుసండి? ఊపిరి. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ సులువైన భాషలో చెప్పాలంటే వాయువు. ఆమేన్. నాసికా రంధ్రాల్లోంచి ఏం ఊదాడట? మామూలు మనిషిని తయారు చేస్తాడు దేవుడు,
తయారు చేసినది మనిషే ఉన్నాడు. అలా ఉన్నాడు అంతే. ఆయనలో ఏమి లేదు, నో లైఫ్, నో లైఫ్. ఇప్పుడు ఈ ఎండిన ఎముకలు లోయలోకి తీసుకెళ్ళాడు దేవుడు, హెచ్కేల్ని. ఇప్పుడు వాళ్ళకి శరీరాలు వచ్చాయి, ఒకదానికి ఒక ఎముకలు కనెక్ట్ అయిపోయాయి, నరాలు, మాంసము, చర్మము అంతా కూడా ఒక సైన్యంలాగా అంతా రెడీ అయిపోయింది. కానీ వారిలో ఏం లేదట, జీవాత్మ లేదు. ఇప్పుడు రెండోది ఏం చెప్తున్నారు తెలుసా, జీవాత్మ ప్రవచింపము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన కుటుంబాల్లో జీవముండును గాక. ఆమేన్. మనం ఉంటే సరిపోదండి, వస్తువులు ఉంటే సరిపోదండి, అవి ఉంటే సరిపోదు, ఇవి ఉంటే సరిపోదండి. వాటికి జీవం ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి, ఉపయోగకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి. ఉన్నాయండి, టేప్ రికార్డ్ ఉందండి, ఇది పనిచేది అది. దేవునికి స్తోత్రం. ఊరంతా టేప్ రికార్డ్ ఉంది, ఎందుకు ఒక పాట కూడా పలకదు. పాట పాడమ్మా, పలకమండి, పలకదు అది. పాడైపోయిన టేప్ రికార్డ్ అది. ఎవడు బాగు చేస్తాడు? దేవుని వాక్యము చేత బాగు చేయబడదుమగాక, జీవాత్మ చేత పని చెయ్యదుమగాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ టేప్ రికార్డ్ పని చేయాలంటే దేవుడు వాయువు, ఊపిరి ఊడుదుము వదలనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభా, నా టేప్ రికార్డ్ పని చేయట్లేదంట. పనిచేయదు, నీ టేప్ రికార్డ్ పనిచేయదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పనిచేయదు అంటే ఇప్పుడు నీ సైకిల్ పనిచేయట్లేదు, మీ స్కూటర్ పనిచేయట్లేదు, మీ కారు పనిచేయట్లేదు అనుకోండి, ఏం చేస్తారు మీరు? అండ్ ఏం చేస్తారు చెప్పండి? అలా వదిలేస్తారు దాన్ని? బాగు చేయిస్తారా లేదా? శుభ్రం చేయిస్తారా లేదా? ఈరోజు మనం కూడా బాగు చేయబడదుమగాక, మరలా బ్రతికించబడదుమగాక. ఎండిపోయిన స్థితిలో, ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో దేవుని బిడ్డ. ఈరోజు దేవుడు మనం బ్రతికించడానికి ఇష్టపడుతున్నాడు, జీవం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లోయలోంచి నేను బయటకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు, ఒక సైన్యముగా చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆమేన్, ఆమేన్. నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. అమ్మయ్యా, ఇప్పుడు వారు సజీవులై లేచి లెక్కింప సభ్యము కానీ సైన్యం, మహా సైన్యమై నిలిచిరి. ఎలా ఉన్నవాళ్ళు ఎలాగైపోయారండి ఇప్పుడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘము ఒక సైన్యము వలె నిలుచుదురుగాక. సంఘం ఒక సైన్యం వలె ఉండాలి. ఒక ఆయన అన్నాడు, సంఘం అంటే ఏంటో తెలుసా అండి, ఒక ఆర్మీ లాంటిదండి అన్నాడు. ఆర్మీ తెలుసా మీకు? ఆర్మీ తెలుసు కదా మీకు, దేశాన్ని కాపాడతారు కదా ఆర్మీ. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? దేశం కోసం ఏమైనా చేస్తారు. చేస్తారా చేయరా? చేస్తారా చేయరా? సంఘం అనేది ఎలాంటిది తెలుసా? దేవునికి ఒక ఆర్మీ లాంటిది. ఆయన కోసం మనం ఏమీ చెయ్యం కదా. సంఘం ఒక సైన్యం, ఏమి చేయదంతే. అన్నీ ఉంటాయి, మనం ఏం చేయమంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘాన్ని ఒక సైన్యం వలె దేవుడు వాడుకొనుగాక. ఎలా వాడుకోవాలి తెలుసా? ఈరోజు రెండు విషయాలు, మూడు పాయింట్లు అండి మనకి, మూడు పాయింట్లు. మొదటి స్థితి ఏంటి? ఎండిపోయిన స్థితి. రెండవ స్థితి ఏంటి? జీవం లేని స్థితి. మూడోది ఏంటి? జీవాత్మతో నింపబడిన స్థితి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎముకల్లో ఉండాల్సిన మన జీవితాలను, అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని జీవంతో నింపడానికి ఇష్టపడుతున్నవాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నువ్వు మరలా నన్ను బ్రతికించు. ఎందుకు? నాకు జీవం ఏమో ప్రభువా, నన్ను జీవాత్మతో నింపి నాలో జీవం ఇవ్వండి. ఎందుకు? ఈ టేప్ రికార్డ్ను బాగు చేయించండి. ఎందుకు? నేను పలుకుతాను ప్రభువా. ఐ వాంట్ టు స్పీక్ ఫర్ యూ. ఆమేన్, హల్లెలూయా. ఏ మాట పెడితే ఆ మాట ప్రవచిస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజున దేవుని బిడ్డలారా,
మన స్థితిగతులను దేవుడు మార్చగలిగిన వాడు, మన పరిస్థితులను మార్చగలిగిన వాడు. తిరిగి మరలా బ్రతికించవా, ఎందుకో నీ యందు నేను సంతోషించినట్లు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ మీ పరిస్థితులు ఎముకల లోయలో ఉన్నట్లుగా ఉన్నాయేమో, ఎహెజ్కేలుని అడిగినట్లుగా అడుగుతున్నాడేమో ప్రభు, నేను ప్రభా ఎహెజ్కేలుని అడిగినట్లుగా దేవుడు అడుగుతున్నాడేమో, ఈ ఎముకలు తిరిగి బ్రతకగలవా? ఈ ఎముకలు బ్రతుకుతాయా? కేవలం ఎండిపోయినట్టుగా ఉన్న ఈ ఎముకలు బ్రతుకుతాయా? బ్రతకవచ్చునా? జీవింపవచ్చునా? ఏమో నాకు తెలియదు ప్రభా, అది నీకే తెలుసు. సరే అయితే ఓ పంచే, ముందు వాటితో వాక్యం మాట్లాడి. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట్లాడేసిన తర్వాత ఆ ఎంత శరీరంగా ఒక సైన్యం మామూలుగా నిలబడిపోయింది, శరీరం వచ్చిందట, ఇప్పుడు దాంట్లో జీవం లేదంట. ఇప్పుడు ఊపిరి ఊదుము. హల్లెలూయా. అంటే ఎప్పుడు సైన్యం వల్ల తయారైంది చెప్పండి? వారిలోకి జీవాత్మ వచ్చినప్పుడే వారు సైన్యముగా తయారయ్యారు. హల్లెలూయా. అంతవరకు వాళ్ళు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారండి? ఈరోజు మన ప్రార్థన జీవితంలోనికి జీవము వచ్చునుగాక, మన ఇంటిలోనికి జీవం వచ్చునుగాక, మన పరిచర్యలో, మన యొక్క ఆధ్యాత్మికతలో, అన్ని విషయాల్లో ఎక్కడైతే ఏదైతే కొదువుగా ఉందో, ఎక్కడైతే జీవం లేదో, ఏమండి, ఒక ప్రేమ రావాలన్నా, ఒక కరుణ రావాలన్నా, ఒక దయ రావాలన్నా, ఒక భారం రావాలన్నా, ఏమి రావాలన్నా అందులో జీవం ఉండాలండి. కొన్ని ఎందుకు కఠినం అయిపోతారు తెలుసా? అందులో జీవం లేదు. రాయిలాగా అయిపోయావు అని అంటారు కదా, రాయికి జీవం ఉంటుందా? రాయికి జీవం ఉంటుందా? రాయి ప్రేమిస్తుందా? రాయి కరుణ చూపుతుందా? రాయి క్షమించగలుగుతుందా? క్షమించలేదు రాయి. అలాంటి రాయి లాంటి హృదయాల్లోనికి జీవం వచ్చును గాక. అలాంటి బండలు లాంటి హృదయాలను దేవుడి కదిలించి జీవంతో నింపును గాక. హల్లెలూయా. ఆ జీవం వస్తే ఏమవుతుంది? కరుణ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ వస్తుంది. మన ప్రార్థనలో జీవం ఉండును గాక. మన కుటుంబ వాతావరణంలో, మన కుటుంబ పరిస్థితుల్లో జీవం ఉండును గాక. మన హృదయాలు ఇవన్నీ కూడా జీవంతో నింపబడినట్లుగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో దేవుడి కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోయిన స్థితులకు దేవుడు జీవం ఇచ్చును గాక. ఎండిపోయిన పరిస్థితులను దేవుడు జీవింప చేయును గాక. చివరికి 12వ వచనంలో మీరు చదివినట్లయితే, కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లైన ప్రభువు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలో తోడుకుని వచ్చి, నా ప్రజలారా, నీ సమాధులను తెరిచి సమాధులను మేము బయటికి రప్పించగా తెలుసుకుందరు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో నేను మిమ్మల్ని నివసింపచేసేదను. మిమ్మల్ని బ్రతికించి నా ఆత్మ మీలో ఉంచి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని బ్రతికించునుగాక. నువ్వు ఏ పరిస్థితులు ఎండిపోయి ఉన్నావో, ఎముకన ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయి, జీవం లేని పరిస్థితులు ఉన్నాయి, నాకు తెలీదు. ఈరోజు మీ పరిస్థితుల్లో జీవాన్ని ఇచ్చునుగాక. మీ ఆర్థిక పరిస్థితుల్లో దేవుడు జీవం ఇచ్చునుగాక. మీ శరీరంలో దేవుడు జీవం ఇచ్చునుగాక. మీ ఆత్మలో దేవుడు జీవం ఇచ్చునుగాక. జీవం కలిగి ఉన్నప్పుడే సైన్యముగా తయారవుతారు. జీవం లేకపోతే సైన్యముగా ఉండలేరు. ఎంతోమంది ఉండొచ్చు, ఎన్నో శరీరాలు ఉండొచ్చు, కానీ వాటికి జీవాత్మ లేదు. ఎప్పుడైతే జీవాత్మను ఊదాడో అప్పుడు వాళ్ళు సైన్యముగా నిలిచిరి. సైన్యం అంటే ఎలా ఉంటుందో తెలుసా? మీరు ఎప్పుడైనా సైన్యం చూసారా? ఎంత పవర్ఫుల్గా ఉంటారో. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు సైన్యాన్ని మీరు చూస్తే ఎంత శక్తివంతంగా ఉంటారో. వాళ్ళు దేశం కొరకు ఏదైనా చేయగలిగిన వారిగా ఉంటారు. ఈ రోజున దేవుని సంఘము ఒక సైన్యము వలె జీవాత్మ కలిగిన వారై దేవుని కొరకు వాడబడుదురుగాక. హల్లెలూయా. అలా వాడబడినట్లుగా, అలా ఉపయోగపడినట్లుగా, అలా దేవునిలో నిలిచినట్లుగా, ఆమేన్, ఆయన వాగ్దానాలు నెరవేర్చబడినట్లుగా దేవుడు మరలా మనల్ని తిరిగి బ్రతికించునుగాక. ఆమేన్.
జీవాత్మనిచ్చునుగాక. హల్లెలూయా.